హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా టీం నిష్క్రమించిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు తెలిపారు. డు ఆర్ డై మ్యాచ్లో ఆస్ట్రేలియా టీమిండియాతో 24 పరుగుల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో డేవిడ్ తన టీ20 కెరియర్ను ముగించినట్లు అయింది. ఈ నిర్ణయాన్ని డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ జరగక ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచి రిటైర్ అవుదామన్న ఆయన కలలు కాస్త ఆశలుగానే మిగిలిపోయాయి. జనవరి 2024 ఒకటిన డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్ వీడ్కోలు తెలపగా, జనవరి 6న తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి టెస్ట్ క్రికెట్ కూడా గుడ్ బై తెలిపారు. ఇప్పుడు తాజాగా టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా వైతొలగడంతో అందులో కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వార్నర్ పరుగుల హిస్టరీ చూస్తే టీ20లలో 110 మ్యాచ్లలో 3277 పరుగులను చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక అలాగే వన్డే క్రికెట్ లో 161 మ్యాచ్లలో 159 ఇన్నింగ్స్ లో ఆడిన వార్నర్ 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 ఆర్డర్ సెంచరీలను సాధించాడు. అలాగే ఆస్ట్రేలియా టెస్ట్ టీం తరపున 112 టెస్టులు ఆడిన డేవిడ్ వార్నర్ మొత్తంగా 205 ఇన్నింగ్స్ లలో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 8786 పరుగులను బాదాడు. దీంతో అన్ని ఫార్మేట్లలో కలిపి 18000కు పైగా పరుగులను చేశాడు. డేవిడ్ వార్నర్ 2 వరల్డ్ కప్, ఒక టీ20 వరల్డ్ కప్, ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచిన జట్టులలో భాగస్వామ్యుడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.